హై గైస్ అందరికి మనం లాస్ట్ టైం అయితే హైడ్ అండ్ సీక్ కంటెంట్ మీద ఒక వీడియో పోస్ట్ చేసాం కదా. ఆ వీడియో కామెంట్స్ లో అయితే చాలా మంది పార్ట్ 2 కోసం అడుగుతున్నారు. ఇంకా మనం కూడా పార్ట్ 2 అలాగే ఈ హైడ్ అండ్ సీక్ కంటెంట్ లో ఇదే మన లాస్ట్ వీడియో చేద్దామని చెప్పి అనుకున్నాను. లాస్ట్ టైం మనం 20 మెంబర్స్ కి మాత్రమే రూమ్ క్రియేట్ చేసాం కదా. అందుకే ఈసారి మన సబ్స్క్రైబర్స్ అందరినీ డిస్కౌంట్ లోకి పిలిచి మొత్తం 48 మెంబర్స్ కి రూమ్ క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం ఈ 48 మెంబర్స్ తో కలిపి హైడ్ అండ్ సీక్ ఆడబోతున్నాము. వీళ్ళలో నాకు కనిపించకుండా లాస్ట్ వరకు ఎవరైతే సర్వైవ్ అవుతారో వాళ్ళందరూ కూడా వీక్లీ మెంబర్షిప్ విన్ అవుతారు. ఇలాంటి కంటెంట్స్ లో మీరు కూడా ఆడాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోండి. ఇలాంటి కంటెంట్స్ ఎప్పుడైనా మన సబ్స్క్రైబర్స్ తో చేసేటట్లయితే నేను మన ఇన్స్టాగ్రామ్ లోనే అప్డేట్ ఇస్తా, ఓకేనా? అండ్ ఈ వీడియోలో అయితే కొన్ని ట్విస్ట్లు కూడా ఉండబోతున్నాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా చూసినట్లయితే అందరూ కూడా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇది మన సెకండ్ ఛానల్, అంతేకాకుండా ఈ ఛానల్ లో కూడా కంటెంట్ చూడండి. మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా మనం రెడీగా ఉన్నాం కాబట్టి ఫిరోజ్ అన్న పాస్వర్డ్ ఇచ్చేమందాం. నా పాస్వర్డ్ ఇచ్చే 009 పాస్వర్డ్. పాస్వర్డ్ చెప్పగానే రూమ్ అంతా ఫుల్ అయిపోయింది. అట్లుంటది మనతోని. మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది గైస్. అందరూ కూడా కట్లీ స్టోర్లోకి వచ్చేయండి, అందరం అక్కడ కలుసుకుందాం. ఓకే గైస్ నేను ఇంక వెళ్ళి దాక్కుంటున్నా, మీరు కూడా వెళ్ళి దాక్కోండి. ఒక 5 minutes టైం లోపు దాక్కోవాలి మీరు అందరూ. వెళ్ళిపోండి, వెళ్ళండి, పరుగులు తీయండి లోపలికి. బాబా చీమల్లా కదులుతున్నారు గైస్. నేను వచ్చి కళ్ళు కూడా మూసేసుకున్నాను, మీరు దాక్కోండి. నాకు మీరు ఎవరు కనిపించట్లా. కళ్ళు మూసుకున్నారు, గంతలు కట్టుకున్నా కళ్ళకి. 5 నిమిషాల తర్వాత గైస్ లాస్ట్ టైం మనం 20 మెంబర్స్ కి 15 minutes టైం తీసుకున్నాం కదా. ఈసారి 48 మెంబర్స్ కి 30 minutes టైం తీసుకుంటున్నా. ఈ 30 minutes లోనే వీళ్ళందరినీ వెతకాలి. నువ్వు కనుక్కుంటే నీకే నేను మెంబర్ చూపిస్తా. అన్నా ఏంటన్నా మాటలు అన్న, భయపెట్టకన్నా ప్లీజ్ అన్న. ఆడివర్రా నాయనా, ఇంకొకరు అరే 2 మెంబర్షిప్ వచ్చినారా నువ్వు. అన్నా ఏంటన్నా మాటలు. గాయస్ ఎక్కడ దొంగలు అక్కడే, నేను వచ్చేస్తున్నా, అందరినీ పట్టేస్తా. ముందైతే నేను ఈసారి ఒక పద్ధతి, ఒక ప్లానింగ్ తో వద్దాం అనుకుంటున్నా. అదిగో ఫస్ట్ ఈ బ్రో ఎవరు బ్రో అసలు ఇంత ఐక్యూ లెవెల్ తో దాక్కున్నాడా? దా బ్రో ఫస్ట్ పేరే నీదిరా, రారా. మీరు దొరికిపోతే ఆగిపోండి. ఏం పేరు? పెయిన్ ఫస్ట్ కిల్ అయిపోయాడు. ఇక్కడ జాగ్రత్తగా ఫస్ట్ నుంచి అన్ని స్లోగా చూసుకుని వెళ్తా. దీని వెనక ఎవరు లేరుగా. మనం స్లోగా జాయ్ స్టిక్ పట్టుకొని తిరగాలి, ఎందుకంటే అలానే మిస్ అయిపోతున్నాం. జాయ్ స్టిక్ పట్టుకోకుండా పరిగెత్తుకొని వెళ్తున్నా అలాగే పోతుంది. అందుకని చెప్పి స్లోగా జాయ్ స్టిక్ పట్టుకొని ఇదిగో ఇలా వచ్చేవాలి. ఇక్కడ ఒకరిని వెతికేవాలి, ఇట్లా అయిపోవాలి. ఇంకా ఈ పక్క ఎవరైనా ఉన్నారా బ్రో? రూఫ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ముందు జాగ్రత్తగా ఇళ్లలో వెతుకుతా. ఇళ్లలోకి వచ్చిన తర్వాత ఇగో ఇలా దొరుకుతారనమాట. రా బ్రో. జీబీజీ విన్నునా? ఓకే ఇంట్లో క్లియర్ అయిపోయారు. ఇంకా ఇదిగో గుండి శివ దొరికేశాడు. ఏం పేరు? రౌడీ కూడా అయిపోయాడు. వీళ్ళు మామూలు కాదు, ఎల్షేప్ పైకి కూడా ఎక్కుతారు. దీని మీద లేరు. ఇంకా ఇంకో టైర్ ఎక్కుదాం. పైకి ఎక్కడ అనేవి చెప్పాము, అది ఇండ్లలోకి ఎక్కుతారో ఇంకెక్కడికి ఎక్కుతారో కూడా మాకు తెలియదు బ్రో. ఈ బ్యానర్ మీదకి ఎక్కితే అవుట్ బ్రో, ఆ పైకి దాకా వెళ్ళలేము. ఫస్ట్ ఇల్లు స్టెప్ బై స్టెప్ ఇల్లు ఎత్తుక్కుంటా, తర్వాత రూఫ్స్ ఎత్తుకుతా. లేకపోతే గన్ను కొనుక్కో. దాదా బ్రో దా బయటికి రా, నువ్వు ఆలోపు గన్ కొనుక్కొని వస్తా నేను. దా బ్రో లోపలికి రా. ఓకే ఒకళ్ళు అయిపోయారు. ఇంకా ఇట్లా వెనక ఎవరు లేరా? ముందు ఇల్లులు వెతుకుతా, తర్వాత గడ్లు వెతుకుతా. అది బ్రో నా ప్లానింగ్. పెద్ద ప్లానింగ్. ఇంట్లో దా బ్రో, నువ్వు అలాగే ఉండిపోండి, నేను చెప్తా. అయిపోయాడు బ్రో. ఈ పరిగెత్తే మూమెంట్ లోనే ఇదిగో గరాజ్ వెతిగా పాపం బ్రో. బ్రో ఈయన చూడు బ్రో,
ఇంటి పైన దాక్కోకుండా గాల్లో దాక్కున్నాడు. అబ్బా ఫిస్ట్ రాబరు అయిపోయాడు. 37 మెంబర్స్ ఉన్నారు బ్రో. ఇంకా నాకు ఎంత టైం ఉంది? ఇదంతా వెతికేసా, ఇంకా వెతకాల్సింది ఇల్లు ఒకటి. అబ్బా బాబా బాగా దాక్కున్నావు బ్రో, కానీ నేను కనిపెట్టేస్తా బ్రో. ఓకే, కింద ఉన్న వాళ్ళందరినీ వేసాం. ఈ మూల కూడా ఒక బ్రో ఉన్నాడు. అయిపోయింది. 11 మెంబర్స్ ని కనిపెట్టేసా. ఇంకా అబ్బా అబ్బా ఇంట్లోకి వెళ్తుంటే ప్రసాదాల్లా దొరుకుతున్నారు బ్రో. ముగ్గురు బ్రో ఇల్లు. నైస్ బ్రో. 14 మందిని కనిపెట్టేశాం. ఇంకా 32 మెంబర్స్ ఉన్నారు. ఓరే 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 నేను కనిపెట్టలేదుగా ఫస్ట్. బ్రో మొత్తం 15 మందిని కనిపెట్టేశాం. ఇంకా మనం వెతకాల్సింది ఇల్లులన్నీ వెతికేసాం. రూఫ్స్ ఒక్కటే వెతకాలి. రూఫ్స్ వెతకాలి, ఇంకా గడ్డిలో కూడా వెతకాలి. ముందు ఈ పైకి కూడా వెళ్ళి ఆ చెట్ల వెనక నుంచి కూడా చూసుకున్నాం. ఓ చెట్లు దాకా వెళ్ళక ముందే కనిపించేశారుగా. దీంట్లో ఆమోస్ లేవు బ్రో. లిమిటెడ్ అమౌంట్స్ పెట్టా బ్రో. యా బ్రో అదే బెస్ట్ బ్రో. ఇక్కడ దాకా అయిపోయారు. ఇంకా బ్రో ఇది దాటి వెళ్తా లేవుగా. ఇది దాటి వెళ్ళలేదు ఎవరు. ఇంతవరకు రాయి వరకు ఉంది బ్రో. రా బ్రో నువ్వు కూడా అయిపోయావు. రా బ్రో. ఓకే 18 మెంబర్స్ దొరికేశారు. ఈ రాయి వరకు ఉందా? ఈ రాయి వెనక ఎవరు లేరు. చెట్ల వెనక పుట్ల వెనక ఎవరైనా ఉన్నారా? చెట్ల వెనక కదులుతున్నారా? ఎవరు లేరు అనుకుంటా. వీటి పైన ఎవరో ఒకరు ఉంటారేమో. ఈ చెట్ల మీద ఎవరైనా దాక్కున్నారా? చెట్ల మీద ఎవరు లేరు. ఇంకా మనం వెతకాల్సింది చెట్లు ఎక్కుతుంది. అబ్బా బాబా లాంచ్ ప్యాడ్ పక్కకి జరిపి ఇక్కడ పొడుగు ఉన్నావా బ్రో. సుబ్బు బ్రో అయిపోయాడు. ఇంకా ఇంకెక్కడుంటారు బ్రో? దీనిపైన ఈ టవర్ పైన ఎవరైనా ఉన్నారా? దీని మీద ఎవరు లేరు. ఈ టవర్ మీద ఎవరు లేరు బ్రో. ఈ లాంచ్ ప్యాడ్ పెట్టుకుని లెటర్ని వెళ్ళిపోయా. ఇదిగో బ్రో. ఈ బ్రో అయిపోయాడు. ఇక్కడ వరకు మొత్తం వెతికేసానా? ఇక్కడ ఏమన్నా వదిలేసానా? ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ దిగ్గో టింగ్ టింగ్ బ్రో. టింగ్ టింగ్ బ్రో ఒకసారి పైకి లేవా. నేను వదిలేసి వెళ్ళిపోయాను బ్రో. నేను 1-2 సార్లు ఎతుకుతా బ్రో. అందుకే ఇక్కడ ఇంకా 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 మనం అన్ని జాగ్రత్తగా వెతుకుతున్నాం ప్రతి ప్లేస్ ని కూడా. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇదంతా క్లియరా? వీటికి దాక్కుని ఎవరైనా ఉన్నారా అనుకుని. ఇక్కడ ఎవరు లేరు అనుకుంటున్నా. మరి ఎవరైనా ఉంటే ఇంకేం చేయలేం. ఇంకా స్లోగా మనం చెట్లన్నీ ఒకసారి వెతుకుదాం, గడ్లన్నీ ఒకసారి వెతుకుదాం, అన్నీ వెతుకుదాం. ఈ బ్రిడ్జి వరకే. బ్రిడ్జి కిందకి ఒకసారి వెళ్దాం, తర్వాత బ్రిడ్జి పైకి ఒకసారి వెళ్దాం. ఆ బ్రిడ్జి కింద ఒకరు దొరికేశారు నాకు. ఓకే బ్రిడ్జి కింద ఇంకా ఇక్కడ ఎవరు లేరు. ఒకసారి అటుపక్కకు కూడా వెళ్ళి మొత్తం వెతికేద్దాం. ఈ పక్క ఎవరు లేరు అనుకుంటా. బ్రిడ్జి ఇంకో రౌండ్ వేద్దాం. ఫస్ట్ ఈ బ్రిడ్జి పైకి కూడా వెళ్ళి మూల అమ్మట ఎవరైనా ఉన్నారా? మూల మీద ఎవరు లేరా బ్రో? మంచి హైట్ ప్లేస్ బ్రో ఇది. ఇక్కడ ఎవరు లేరా? అరే రే కష్టపడి ఎక్కానే. ఈ మూల ఎవరు దాక్కోలేదా? ఇంకా ఈ కంటైనర్ ఉంది, దీని వెనక ఎవరు లేరు. ఓ ఈ కంటైనర్ కి హోలే లేదా? దీని మీద ఎవరైనా ఉన్నారా? దీని మీద ఎవరు లేరు. బ్రిడ్జిని ఎవరు వాడుకోలేదా సరిగ్గా? నేను బ్రిడ్జ్ మీదకి వస్తే ఒక 4-5 దొరికేస్తారనుకున్నా. ఒక్కళ్ళు కూడా లేరు బ్రిడ్జ్ మీద. చీ 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 ఏంటి బ్రో ఇది? ఈ మనిషేనా? రాబ్రో ఇందాక ఇటు నుండే వెళ్ళాగా కనిపించలా. రెండో స్టెప్ వస్తే కనిపించావు. ఇది మామూలు వెళ్ళా లేరు. స్లోగా
ఇక్కడ నాకు తెలిసి ఇంకా ఎవరు లేరు అనుకుంటున్నా. ఇంకొకళ్ళు ఎవరైనా దొరకచ్చుగా ఇక్కడికి వచ్చినందుకు. ఒక ఇద్దరు దొరికినట్టు ఉండిద్ది. బ్రో దా ఇక్కడ దొరికేసావు దా. లెగు 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 బ్రో. ఎవరు వెళ్ళే బ్రో గ్యాస్ వాడు అప్పుడప్పుడు అలా అంటాడు. మీరు ఎవరు లేరా? గొర్రెలు తిరుగురు. ఓకే బ్రో. ఇంకా ఈ ప్లేస్ లో ఇంకెవరు ఉన్నారు ఇక్కడలో? ఇంకా నేను వెతకాల్సిన ప్లేసెస్ గడ్లు ఉన్నాయి. ఇళ్ల పైకి ఎత్తకాలి. గడ్లు వెతకలేదు, ఇళ్ల పైన వెతకలేదు, ఇంకా రూఫ్స్ వెతకలేదు. అదే రూఫ్స్, ఇళ్ల పైన, ఇంకా చెట్లు వెనక ఒకసారి వెతకాలి. ఒకటి చేస్తే అయిపోద్ది. మనం ఫస్ట్ ఈ పక్క నుండి స్టార్ట్ చేద్దాం. చెట్లు వెతకడం, తర్వాత పుట్లు వెతుకుదాం. ఇక్కడ నుండి రా బ్రో. చెట్లు వెతుకుదాం అనే లోపే నువ్వే దొరికావు. ఇక్కడ నుండి ప్రతి చెట్టు ఒకసారి వెతుక్కొని వెళ్దాం. పుట్లని దొరికేసాడు, చెట్టు వరకు కాదు. ఓకే ఇద్దరు అయిపోయారు. ఒరే బ్రో అసలు ఏం కనబడట్లేదు బ్రో. నీ కాళ్ళు తప్ప ఇంకేం లేవు బ్రో ఇక్కడైతే. కాళ్ళు తప్ప ఏం కనబడట్లా. దాదా బ్రో అయిపో టైం లేదు నాకు. ఓకే ఇక్కడే జాగ్రత్తగా వెతకాలి. ఓకే ఇక్కడే జాగ్రత్తగా వెతకాలి బ్రో. ఇల్లు బట్టలు వేసుకొని కూడా కనబడట్లా. ఈ రాయనక ఎవరైనా ఉన్నారా? రాయనక చెట్టనక పోని. చెట్టనక ఎవరు లేరు. సరే ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటున్నా. ఇంకా ఈ గడ్డిలో ఎవరు లేరు. ఇంకా ఈ ఊకంగులు అబ్బా బాబా కాళ్ళకి తగులుతున్నావు బ్రో. మనిషి అయితే కనబడట్లే కానీ కాళ్ళకి తగులుతున్నావు. కాళ్ళతో ఎతకాల్సి వస్తుంది మిమ్మల్ని. ఈ ఊకంగులు ఎవరు లేరు. ఈ దీంట్లో ఎవరు లేరు. దీంట్లో లేరు. దొరకండి బ్రో. ఊకంగులు ఉంటారేమో అనుకున్నా, లేరా? అరే రే ఊకాంగ్ దెబ్బేసిందే మనకి. నాకు ఇక్కడే దొరికేస్తారనుకున్నా. ఊకాంగ్లో దొరకలా. ఇంకా ఈ ప్లేస్లో ఎవరైనా ఉన్నారా? బ్రో దొరికేసావుదా. దొరికేసావు, నిజంగా దొరికేసావు. దాదా బ్రో నిలబడు. ఓకే ఈ ఊకాంగ్లో లేరు. ఇంకా ఇక్కడ లేరు. కాళ్ళతో వెతకాల్సి వస్తుంది బ్రో. ఇక్కడ మొత్తం క్లియరా ఈ ప్లేస్ అంతా? వీటి వెనక వెతకలేదు నేను. మళ్ళీ వీటి వెనక కూడా ఒకసారి క్లియర్గా వెతికితే సరిపోతుంది. ఇంకా ఇక్కడికైతే మొత్తం క్లియర్గా వెతికేసా బ్రో. వీటి వెనక కూడా వెతకలేదు. ఒకసారి ఇవి వెతికితే సెట్ అయిపోద్ది. ఓకే ప్రస్తుతానికి ఇక్కడ క్లియర్. ఇప్పుడు ఇళ్ళ పైకి ఎక్కి చూద్దాం. ఇళ్ళ పైన ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టుకుందాం. ఇక్కడ ఎవరు లేరు. ఎనిమిదేనా? అది దా బ్రో. లాంచ్ ప్యాడ్ కింద దాక్కుంటారా? అరే ఇది ఇటేటే వేసుకెళ్ళిపోయింది. లాంచ్ ప్యాడ్ పైకి నేనే వస్తాను. ఆగను బ్రో. వెళ్ళక బ్రో. అతను అవుట్ బ్రో. ఎవరో చూడు. ఇద్దరున్నారా? నేను ఒక్కడే అనుకుని వచ్చా. అరే ఇంకొకళ్ళు ఎవరో బ్రో. ఇతను ఎవరో నాకు తెలియదు. అతనంతటా అతనే దొరికిపోయాడు. నేను నిజంగా ఇతను చూడలే. ఈ గాడ్ ఎఫెక్ట్. ఇతను వచ్చేసాడా? ఓకే అతను అటు వెళ్ళిన పర్సన్ వచ్చేసాడు. ఇంకా 15 మెంబర్స్ ఉన్నారు. లాస్ట్ 15 మెంబర్స్. నేను కరెక్ట్గా రూఫ్స్ వెతకాలి. ఒకసారి ఇళ్లల్లో నేను మొత్తం బాగానే వెతికేసా. జస్ట్ ఇలాంటి డబ్బాల వెనక ఒకసారి వెతికితే సరిపోద్ది. ఇంకా ఇళ్ళ పైకి వెతకాలి. చెట్లు ఒకటి వెతకాలి. చెట్ల పైకి మ్యాక్స్ అవ్వదు. ఇంకా ఇంట్లో ఒకళ్ళు ఉన్నారు. ఇలా ఇల్లులో మైనస్ అవుతుంది నాకు. ఇది నేను ఎప్పుడో ఫస్ట్ వచ్చి అతను వెతకలేకపోయా. ఇంకా అదిగోండి ఈ ఇల్లులన్నీ వెతికేసా. కానీ నేను 1-2 సార్లు చెక్ చేస్తే కానీ దొరకట్లా. ఇంకా 13 మెంబర్స్ ఉన్నారు. మ్యాక్స్ ఆల్మోస్ట్ నేను ఇల్లులన్నీ వెతికేసే ఉంటా. ఇంకా వెతకాల్సింది నేను రూఫ్స్ పైన వెతకాలి. రూఫ్స్ పైన ఇంకా వీటి పైన ఒకసారి వెతకాలి. ఈ డబ్బాల లాంటి పైన ఒకసారి వెతికితే బ్రో ఇక్కడ చెట్లు ఎక్కుదానికైనా అవ్వదుగా. ఆ లాంచ్ ప్యాడ్ పెట్టుకుని వస్తారు. కష్టం అనుకుంటా బ్రో. అన్నీ వెతికేసా. బ్రో దొరికేసావుదా. దా బ్రో దొరికేసావుదా.
ఎవరు రావద్దు. అరే అరే బ్రో బ్రో ఇక్కడ చూడు బ్రో, ఈ చెయ్యి ఫిస్ట్ తప్ప నాకు ఇంకేం కనబడట్లా బ్రో. ఫిస్ట్ అది లేకపోతే ఏంటి? నువ్వు అది ఒక్కటి పెట్టుకోకుండా ఉంటే నువ్వు విన్ అయిపోయి ఉండేవాడు ఏమో బ్రో. ఫిస్ట్ ఏదో రెడ్ కనబడింది. అబ్బా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏంటి పక్క పక్కన దాక్కున్నారు బ్రో. ఇవేం ప్లేసులు బ్రో, వీళ్ళు ఇళ్లలో కూడా కాకుండా ఇళ్ళ బయట దాక్కుంటున్నారు. అయితే నేను ఇళ్ళ బయట వెతకాలి సరిగ్గా. 11 మెంబర్స్ ఉన్నారు. ఇంకా ఇలాంటి గడ్ల వైపు ఇలా వెతుక్కుంటూ వెళ్దాం. ఒకసారి జాయ్ స్టిక్ తో వెళ్దాం. మనం మామూలుగా వెళ్తే దొరకట్లా, ఈ గడ్లు ఎవరు లేరు. జాయ్ స్టిక్ తో నెమ్మదిగా. గైస్ మీకు ఎవరైనా కనిపించారా ఈ లోపు? నేను స్కిప్ చేసి కళ్ళ ముందు నుంచి ఎవరైనా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా? ఒకవేళ ఉంటే కనుక ఇది గిది గిదిగో టరడరడా. అమ్మాయా గ్రీన్ కలర్ బట్టలు వేసుకోవాలి కదా, అయినా సరే. అరే వినాయగాడు కానీ బాగా దాక్కున్నాడు బ్రో వాడు. ఇప్పుడు వరకు హైడ్ అయ్యాడంటే ఇంకా అబ్బాయి తీసుకుని బండి గ్రీన్ తీసుకుంటే కొంచెం కష్టం అయ్యేది బ్రో. బ్యాట్ ఇక్కడ ఎవరో పడేసారు బ్రో, మనిషి లేకుండా. ఇంకా 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 బ్రో సరే, మీ ఇప్పుడు టాప్ 10 వచ్చారు కాబట్టి మీ అందరికి ఒక ఆఫర్ ఇస్తున్నా. ఇప్పుడు ఈ 10 మెంబర్స్ ని నేను ఒకవేళ కనిపెట్టేసానే అనుకోండి, మీకు ఒక్క రూపాయి కూడా రాదు. అదే ఇప్పుడే వచ్చి నాకు లొంగిపోయారు అనుకోండి, ఎంతమంది వచ్చేస్తే అంతమందికి 100 డైమండ్స్ ఇస్తా. ఎవరైనా లొంగిపోతారా? టైం చాలా ఉంది బ్రో, ఎందుకోసం ఎవరైనా లొంగిపోతారంటే కనుక మీరు లేచి ఫిస్ట్ ఇవ్వండి, మీకు 100 డైమండ్స్ వచ్చేస్తాయి ఇప్పుడికిప్పుడు. దాదా ఒక బ్రో లొంగిపోయాడు. ఓకే ఓకే, ఈ బ్రో నేమ్ చూసుకో బ్రో. ఈ బ్రోకి 100 డైమండ్స్ ఇచ్చేద్దాం. ఓకే ఇద్దరు వచ్చేసారు. ఇంకా 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 ఎవరైనా వచ్చేస్తారా? ఎవరో చూస్తా నేమ్స్ రిక్వెస్ట్ పెడతా. టీడబ్ల్యూ జోడ్ అంటారు. ఇంకొకరు బ్రో అసలు నువ్వు దొరికేవాడి కాదు బ్రో, ఇది నందా బ్రో, అనవసరంగా నువ్వు దొరికావు. ఓకే బ్రో ఏం చేయలేం. ఇంకా ఎవరైనా వస్తారా దొరికిపోతానికి? మీకు 100 డైమండ్స్ ఇన్స్టెంట్ గా ఇచ్చేస్తా. ఇంకా ఎవరైనా దొరికిపోతారా? చూసుకుంటే మెంబర్షిప్ 420 డైమండ్లు పోతే గుర్తుపెట్టుకోండి. పర్లేదు గాయస్, ఇంకెవరు రారా? ఓకే బ్రో వీళ్ళిద్దరికి రిక్వెస్ట్లు పెట్టు, నేను వీళ్ళని కిల్ చేస్తున్నా. ఒకళ్ళు టీడబ్ల్యూజీ జాడ్, ఇంకొకళ్ళు నిలబడు బ్రో, కూర్చోక నిలబడు. ఇంకొకళ్ళు పాండా. ఓకే వీళ్ళిద్దరు దొరికేశారు. ఇంకా 8 మెంబర్స్ ఉన్నారు. ఇంకా ఆఫర్ అయిపోయింది గైస్, ఇంకా వెతకడం స్టార్ట్ చేద్దాం. వచ్చిన ప్లేసెస్ ని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటే పోద్దాం అనిపిస్తుంది. బ్రో ఇతను ఇందాక లేడు కదా, ఇప్పుడు ఎలా వచ్చాడు ఇతను? ఇతను ఉన్నాడా? చూసి వెళ్ళిపోయానా? అసలు అటు పక్క నువ్వు అబ్జర్వ్ కూడా చేయలేకున్నావు. 20 minutes ఓవర్. లాస్ట్ 10 minutes. ఇంకా 7 మెంబర్స్ ఉన్నారు. ప్లేసెస్ అన్ని చేస్తున్నారు. ఒరే బ్రో ఒక్కసారి ఇది చూడు బ్రో, ఇందాకే కదా కిల్ చేసా. ఇక్కడ బ్రో ఇక్కడ పొజిషన్ మారింది బ్రో, ఇక్కడ లేడు ఇందాక. అవునా, నేను ఒక్కళ్ళనే కిల్ చేసి వెళ్ళిపోయానా? అందుకే అడిగింది ఇతను. లాస్ట్ 5 మెంబర్స్ ఉన్నారు గైస్. మీకు ఇప్పుడు ఇంకొక ఆఫర్ చేయనా? మీకు కూడా మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు చూసారు కదా ఇందాక 100 డైమండ్స్ వచ్చేవి, వీళ్ళు పోగొట్టుకున్నారు. ఇప్పటికైనా ఛాన్స్ ఇస్తున్నా. ఎవరైనా లొంగిపోతా అంటే లొంగిపోండి, 100 డైమండ్స్ ఫ్రీగా ఇస్తా ఇప్పటికిప్పుడు. కార్తీక్ బ్రో మంచి అవకాశం, ఒకసారి ఆలోచించుకోవచ్చుగా. లాస్ట్ 5 seconds. 5 4 3 2 1 ఆఫర్ అయిపోయింది బ్రో. కార్తీక్ బ్రో వెళ్ళిపోవచ్చు బ్రో, నువ్వు ఈజీగా దొరికేస్తావు. అయిపోయింది బ్రో, ఆఫర్ అయిపోయింది. ఇంకా వచ్చిన ఇల్లునే ఒకసారి మళ్ళీ ప్రతిదీ ఒకసారి చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే మ్యాక్స్ వీళ్ళు ఇళ్లలో ఉండొచ్చు, లేకపోతే ఇళ్ల పైన ఉండొచ్చు. అంతకు మించి ఇంకా మొత్తం వెతికేసాం మనం. కాబట్టి ఇంకా దొరికే వచ్చు వీళ్ళు. బ్రో ఎక్కడ బ్రో? నేను మొత్తం వెతికేసా, కనబడట్లా. బ్రో ఉన్న ప్లేసుల్లోనే ఉంటున్నారా, వీళ్ళు కదులుతున్నారా బ్రో? కనిపించట్లా. ఉన్న ప్లేస్ లో ఉన్నారు బ్రో. ఈ గడ్డిలో బ్రో ప్లేసెస్ చేంజ్ అయ్యి ఉంటారు బ్రో. ఒకసారి చూడు అందరినీ. నేను అన్ని ప్లేసెస్ ఎతికేసా ఆల్మోస్ట్.
కనబడని ప్లేస్ లోకి ఎవరైనా వెళ్ళుంటారా? లేదు బ్రో, అందరు సేమ్ పొజిషన్ ఉన్నారు. బాబా నాకు ఇది బ్లడ్ తగ్గిపోతుంది. ఎక్కడ బ్రో నాకు ఒక్కడ కనిపించట్లా. బ్రిడ్జ్ వైపు నుంచి వేసుకుని వస్తే పోయిద్దాం మళ్ళీ స్కోప్. అబ్బా బాబా బాబా బ్రో ఏమన్నా దాక్కున్నావా? మెడికిట్ ఒకటి మీద వేసుకొని. నైస్ బ్రో. ఇంకా లాస్ట్ 4 మెంబర్స్ ఉన్నారు బ్రో. ఈ పైకి ఎక్కుతా లేవు కదా? ఈ పైకి ఇవేమి లేవు బ్రో. పైకి ఎక్కడ ఉన్నాయి బ్రో? అంటే ఆ బ్రిడ్జ్ కి అటు సైడ్ బ్రో నేను అనేది. బ్రిడ్జ్ కట్ సైడ్ నీకు బార్డర్ వస్తుందా? బార్డర్ వరకు ఛాన్స్. ఈ చెట్లు వెనక ఎవరైనా ఉన్నారా? ఇక్కడే దొరికితే దొరకాలి బ్రో, లేకపోతే ఇంకా కష్టం. ఇటు సైడ్ నేను రాలేదు ఒకసారి కూడా బ్రో. ఇదంతా దాటి వెళ్తా లేవు కదా అట్లా బ్రో. బ్రో ఏంటి ఇక్కడ వరకు వచ్చాడు? ఇదంతా ఉందా? ఇంకా వెనక్కి వెళ్ళాడు, మారాడు. ఇప్పుడు చెప్తే నేను నైస్ బ్రో, దొరికేసా బ్రో. గైస్ లాస్ట్ 3 మెంబర్స్ ఉన్నారు. మీకు నేను మళ్ళీ ఆఫర్ చేస్తున్నా. ఇప్పటికిప్పుడు వచ్చి దొరికిపోయిన వాళ్ళకి 100 డైమండ్స్ ఇచ్చేసా. ఇప్పుడే మళ్ళీ దొరికేస్తే మీకు 100 డైమండ్స్ కూడా రావు. ఎవరైనా దొరుకుతారా? దొరుకుతా అంటే కిందకి వచ్చేయండి, నా దగ్గరికి వచ్చేయండి. ఇప్పటికిప్పుడు ఇచ్చేస్తా డైమండ్స్. వస్తారా? ఎవరైనా లొంగిపోతారా? ముగ్గురున్నారు. సరే బ్రో, తీసుకోవట్లేదంట. వీళ్ళు లొంగేటట్లేరు కానీ నేనే బతకడం స్టార్ట్ చేయాలి. ఇంకా మీ ఇష్టం ఫ్రెండ్స్. నేను ఇల్లు వెతకడం స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ అన్ని వెతికేసా బ్రో. వాళ్ళకి నేను కనిపిస్తా ఉంటానా? బ్రో ఈ ఇంట్లో నేను చాలా సార్లు వచ్చి వెళ్ళా బ్రో. బ్రో ఈజీగా 100 డైమండ్ తీసుకొచ్చు. దొరికే ప్లేస్ అది క్లియర్ కనిపిస్తుంది. లాస్ట్ 2 ప్లేయర్స్ గైస్. మీకు ఇప్పుడు ఇంకొక ఆఫర్ ఇస్తున్నా. లాస్ట్ 2 మెంబర్స్ కదా, 5 మినిట్స్ ఉంది. 5 మినిట్సేనా? ఓకే గైస్, ఇప్పటికిప్పుడు దొరికేస్తే మీకు 100 డైమండ్స్ ప్లస్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇస్తా. 100 డైమండ్స్ ప్లస్ ఫ్రెండ్ రిక్వెస్ట్. ఎవరైనా వస్తారా? ఎవరైనా ఎక్కడైనా ఉంటే వచ్చేస్తారా? మిగిలింది ఇద్దరే బ్రో. నీకు ఒక చిన్న హింట్ ఇస్తా బ్రో. బ్రో వాళ్ళు ఇంకొక హింట్ ఇవ్వు బ్రో. వాళ్ళు భూమి మీద ఉన్నారా, ఇళ్ల మీద ఉన్నారా? అదే అంటే గాల్లో ఉన్నారా, భూమి మీద ఉన్నారా? అవన్నీ చెప్పను బ్రో. ఇద్దరు సేమ్ ప్లేస్ లో ఉన్నారు. ఒక్కటి దొరికినా ఇంకోటి దొరికేస్తాడు. జాగ్రత్తగా అయితే నేను ఈ పై నుంచి ఎత్తుక్కొని వస్తాను, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది. నేను ఆ స్టార్టింగ్ అంతా వెతికేసా చాలా సార్లు. దీనిపైన ఎవరైనా ఉన్నారా? దీని మీద డౌట్. డిఫరెంట్ ఆలోచించాలి. దీని మీద ఎవరైనా ఉన్నారా? దీని మీద ఉంటే కనబడిపోతారు బ్రో. చెట్లు ఇలా ఎక్కడం కుదరదు. అయినా మనం ఉన్న మూమెంట్ స్పీడ్ కి ఆగదు చెట్టు ఎక్కిన. ధీర 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 మనసాగలే. ఏంటి బ్రో ఈ గుబురు చెట్లు లాగా ఉన్నాయి, వీటి మీద ఎవరు లేరు బ్రో? మనిషి కూడా కనబడ్డా బ్రో, ఒకవేళ దాని మీద దాక్కున్నా సరే. మాకంటే పండాలి ఫ్రెండ్స్, మీరన్నా బాగా వేసుకుంటే పండగ. అయ్యో బాబోయ్ బ్రో, నేను చూడలేదు బ్రో, నిజంగా చూడలేదు బ్రో. సరే నేను ఇంకొక బ్రో మళ్ళీ ఇంకొక ఆఫర్ ఇస్తున్నా. నేను కనిపెట్టేసా. నేను మళ్ళీ ఇంకొక ఆఫర్ ఇస్తున్నా. ఇప్పటికిప్పుడు దిగొచ్చేస్తే 100 డైమండ్స్, లేకపోతే అర్రే ఎందుకు తీసుకోలేదా అనిపించింది. మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి చెప్తున్నా. ఇప్పటికిప్పుడు దిగొచ్చేస్తే 100 డైమండ్స్ వచ్చే. నేను చూసా. వస్తారా? 5 లెక్క పెడుతున్నా. రాకపోతే నేనే వచ్చేస్తా మీ దగ్గరికి. 5 లెక్క పెడుతున్నా. 5 4 3 2 1. బ్రో సారీ బ్రో, ఏం చేయలేం. ఇగో ఇక్కడ ఎవరో తలకే కనిపించింది నాకు, ఇందాకే కనిపించేశారు. దా బ్రో దిగు బ్రో, దా బ్రో దిగు బ్రో, దా బ్రో. బ్రో నేను చక్కగా ఆఫర్ చేసా బ్రో, ఇద్దరికి ఆఫర్ చేసా బ్రో. ఈ బ్రో ఎవరో ప్యాంట్ కనిపించాడు, ఏదో కనిపించింది. ఓపీ బ్రో, మొత్తానికి బుయా కొట్టేసా. అండ్ ఈ హైడ్ అండ్ సీక్ లో నేనే విన్ అయ్యా.
అండ్ మిగతా ఇద్దరు సబ్స్క్రైబర్స్ అంటారా, నేను డైమండ్స్ ఇస్తా కాబట్టి వచ్చేసారు, కానీ కనిపెట్టడం అయితే అందరినీ కనిపెట్టేశా. ఓపీ 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 గైస్. బ్రో బిగ్ ఫ్యాన్ బ్రో. ఏసీ బ్రో. చాలా ట్రై చేసిన బ్రో. థ్యాంక్ యూ బ్రో. మీతో స్క్రీన్ షాట్ తీసుకున్నాను చాలు బ్రో. ఇంకా అన్నం తినక్కర్లేదు బ్రో, కడుపు నిండిపోయింది. వద్దు బ్రో, వీటితో ఫ్రైడ్ రైస్ తినండి. ఇద్దరు ఒకసారి క్యూఆర్ కోడ్స్ నాకు ఇన్స్టాగ్రామ్ లో సెండ్ చేయండి. పెడుతున్నాం బ్రో. ఇంకా ఫస్ట్ వచ్చి మనకి లొంగిపోయారు కదా, వాళ్ళిద్దరికి కూడా 100 ఫోన్ పే చేసేసాం. బ్రో వచ్చాయా? బ్రో వచ్చింది బ్రో, వచ్చింది. చూసారు కదా గైస్. ఇంకా మీ దగ్గర ఇలాంటి కంటెంట్ ఐడియాస్ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో మీ దగ్గర ఉన్న కంటెంట్స్ కామెంట్ చేయండి. ఒకవేళ కంటెంట్స్ బాగుంటే నెక్స్ట్ ఆ కంటెంట్స్ చేద్దాం. అలాగే మనం చేసే కంటెంట్స్ లో మీరు కూడా ఆడాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోండి. లింక్ వచ్చేటప్పటికి కామెంట్ సెక్షన్ లో ఇచ్చాను. ఇంకా ఈ వీడియోని లైక్ చేయలేదా? లైక్ చేయబోతే ఒకసారి లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్లో కంటెంట్ చూడండి, మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతే. ఇంకా అందరికి బాయ్.